హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము టర్మ్ 2లో వచ్చేసి సాంఘిక శాస్త్రం సోషల్ సైన్స్ వచ్చేసి హక్కులు విధులు అనేటువంటి పాఠాన్ని మనం చూడబోతున్నాము. ఈ యొక్క ఖాళీలను పూరించండి. చట్టం ముందు అందరూ సమానము. ఇక్కడ వచ్చేసి చట్టం ముందు పేదవాళ్ళు, గొప్పలు, ధనికులు అనేటువంటి తేడా అనేటువంటిది ఉండదన్నమాట. చట్టం ముందు అందరూ సమానమే. తమ అభిప్రాయాల్ని స్వతంత్రంగా తెలియచేయడం వచ్చేసి వాక్ స్వాతంత్రపు హక్కు అని అంటాము. మన దేశం అభివృద్ధి చెందాలంటే మనము చట్టాలని గౌరవించాలి, పాటించాలి, వాటిని పాటించాలన్నమాట. ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి? ప్రాథమిక ప్రభుత్వ అధికారులు చేయాల్సినటువంటి పనులు, ప్రజల హక్కులు, విధుల్ని గూర్చి రాజ్యాంగ చట్టంలో తెలుపబడినటువంటి జీవితానికి మూలాధారమైనటువంటి హక్కులనే ప్రాథమిక హక్కులు అని అంటారు. సో మనము ఆ యొక్క ప్రాథమిక హక్కుల గురించి మనము ఇందాకే లెసన్ చెప్పేటప్పుడు నేర్చుకున్నాము. ప్రాథమిక హక్కులు 4ని తెలపండి. మన రాజ్యాంగము ద్వారా ప్రజలు కొన్ని ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నారనమాట. అవి ఏంటంటే సమానత్వపు హక్కు, అందరూ సమానమే అనేటువంటి ఒక హక్కు. తర్వాత స్వాతంత్రపు హక్కు, ఎక్కడికైనా మనము వెళ్ళవచ్చు, స్వాతంత్రంగా ఉండొచ్చు అనమాట, స్వతంత్రంగా జీవించవచ్చు. మత హక్కు, మనం ఏ మతాన్నైనా వచ్చేసి పాటించవచ్చు, మతాన్ని మనము అనుసరించవచ్చు. సో దోచుకోవడాన్ని ఎదుర్కొనేటువంటి హక్కు, ఎవరైనా మనల్ని దోచుకోవాలని అనుకుంటే వాళ్ళని ఎదుర్కొనేటువంటి హక్కు కూడా మనకు ఉన్నది. సంస్కృతి విద్యా హక్కు, సంస్కృతిని ఉల్లంఘించిన దానిపైన మనము పోరాటం కూడా జరపచ్చు. తర్వాత వచ్చే విద్యా హక్కు, మనకు అందరూ ప్రతి ఒక్కరు చదువుకోవాలనేటువంటి విద్యా హక్కు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం అనమాట, ఆ యొక్క హక్కు. తర్వాత రాజ్యాంగపరంగా పరిష్కారం పొందేటువంటి హక్కు, రాజ్యాంగం అంటే చట్ట ప్రకారంగా మనము అనేకమైన పరిష్కారాన్ని పొందేటువంటి హక్కు కూడా మనము కలిగి ఉంటాము ప్రజలు. తర్వాత ప్రాథమిక విధులు 5ని తెలియచెప్పండి. రాజ్యాంగ చట్టాన్ని గౌరవించడము, చట్టానికి తగినట్లుగా నడుచుకోవడము, మన దేశ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించడము, శాంతి మార్గములో సమస్యల్ని పరిష్కరించుకోవడము, మత సామర్థ్యాన్ని పాటించడము, వారి మతాలని పాటించడము, మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని సంరక్షించుకోవడము, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవడము. ఈ విధంగా వచ్చేసి ప్రాథమిక విధులు అనేటువంటిది ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి విషయాలన్నమాట.